నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. సార్, సంక్రాంతికి వస్తున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ ఆఫ్ కోర్స్ వివాదాల్లో కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఫేస్ చేసింది. ఓకే, సంక్రాంతికి వస్తున్న మట్టుకు బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది అండ్ కలెక్షన్స్ వైజ్ కూడా అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్తూ వచ్చారు. సో ఆ సంతోషాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఎందుకని ఇలా అవుతోంది అంటారు? అంటే ఒక్కటే ఆలోచించండి, ఐటీ సోదాలు అనేవి ఈరోజు కొత్త ఏం కాదు. గతంలోనూ జరిగినాయి, దిల్ రాజు ఇంట్లోనూ జరిగినాయి, మైత్రి మూవీస్ ఇంట్లోనూ జరిగినాయి. గతంలో ఐటీ సోదాలు ప్రతి నిర్మాత ఇంట్లో కూడా జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ ఈ ఐటీ సోదాలు అంటే, ఈ మధ్య కాలంలో మీరు చూస్తే గత 2-3 ఏళ్లలో చూస్తే మీరు ఐటీ సోదాలు జరగడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా నిర్మాతలు ఏం చెప్పాలి. సినిమా నిర్మాతలు ఏం చేస్తున్నారు, ఇది సూపర్ హిట్ సినిమా అని చెప్పడానికి 100 కోట్లను ఒకటి చెప్తే 150 కోట్లు ఇంకోటి చెప్తే 200 కోట్లు ఇంకోటి చెప్తే నేను రికార్డు బ్రేక్ నాది 1000 కోట్లు అని చెప్తున్నాడు. ఇంకోటి దగ్గర మేము మొన్న పుష్ప అయితే మేము అన్నిటిని బ్రేక్ చేసాం, బాహుబలిని కూడా బ్రేక్ చేసాం, దంగల్ తర్వాత మేమే అంటున్నారు. సో ఇలాగా వీళ్ళు చేస్తున్న అతి కారణంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయి అంటాను. మరి అలాంటి బాహుబలి అప్పుడు కూడా జరగాలి కదా. జరిగినాయి కదా, ఎవరు జరగలేదు అన్నారు? అన్నిట్లో జరిగినాయి, ప్రతి దానికి జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని ఏంటంటే ఎక్కువ ఫేమ్లోకి వస్తాయి, కొన్ని రాట్లా. ఎందుకు జరుగుతాయని చెప్తా. 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కదా వీళ్ళు, మరి ఎందుకు వీళ్ళని మీరు ఐటీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదని సగటు పౌరుడు అనుకోవటానికి వీలు లేకుండా ఐటీ సోదాలు చేస్తారు. సింపుల్ థింగ్. మీరు ఐటీ సోదాలు ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్నాయి, ఒక్కచోట ఒక నిర్మాత దగ్గర నుంచి మీరు బ్లాక్ మనీ ₹1 బయట పెట్టారా? పెట్టలేకపోయారు. వాళ్ళు ఐటీ సోదాలు చేయడము, ఎంతో కొంత వాళ్ళకి మేనేజ్మెంట్ అవ్వటము, వీళ్ళు వచ్చేయటము సహజంగా జరిగే ప్రక్రియలా మారిపోయింది అని చెప్పాలి. ఇది జస్ట్ మనకి బస్ కోసం అంతే, బస్ కోసం మాట్లాడుకోవటం తప్ప అంతకు మించి ఏం లేదు. కాకపోతే అక్కడ వాళ్ళు ఉన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఉదాహరణకు పుష్ప సినిమా 1900 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్తుంది. ఒక అల్లు అర్జున్కి 300 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తుంది. సో లెక్కలు రకరకాల లెక్క. మొదటి రోజే దాదాపుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని చెప్పింది. 286 సబ్జెక్టు కరెక్షన్ వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే, ఈ రకంగా రికార్డుల మోత మోగిస్తున్నప్పుడు అవి నిజమా కాదా, వస్తే మనకి ఎంత కడుతున్నారు ఐటీ, నిజంగా వాళ్ళకి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారే, వాళ్ళందరికీ డబ్బులు అంత ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అనుకుంటున్న మనం మైత్రి మూవీసు వాళ్ళ ముగ్గురే కనపడుతున్నారు తెర మీద, వాళ్ళ వెనక చాలా మంది ఉన్నారు సినిమాలు తీయటానికి. అదే సమయంలో మీకు ఇటువైపు చూస్తే కనుక దివి దానయ్య అంటావా, ఇంకొకళ్ళ ప్రతి నిర్మాత ఆయన సొంత డబ్బులతో సినిమా తీయడు. బండ్ల గణేష్ కి కూడా ఇలానే అన్నారు. బండ్ల గణేష్ గారైనా ఎవరైనా సొంత డబ్బులతో సినిమా తీయరు. కొంతమంది బినామీ డబ్బులతో సినిమా తీస్తారు, కొంతమంది సహజంగానే ఫినాన్స్ చేస్తూ ఉంటారు. ఫినాన్స్ చేస్తే తప్పులేదు. ఎవరు డబ్బులు పెట్టారు అనే దాని మీద ఫినాన్స్, ఎవరి దగ్గర ఫినాన్స్ తీసుకుంటే మీకు లెక్కలు ఉంటాయి. పలానా సుబ్బారావు దగ్గర 50 కోట్లు తీసుకున్నాం ఈ సినిమాకి గాను, పలానా అప్పారావు దగ్గర 75 కోట్లు తీసుకున్నాం సినిమాకి గాను, పలానా డిస్ట్రిబ్యూటర్ దగ్గర 10 కోట్లు తీసుకున్నాం ఈ సినిమా ఇస్తామని చెప్పి సహజంగా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లే డబ్బులు ఇస్తూ ఉంటారు. సో మా ఏరియా ఈ సినిమాని మాకే ఇవ్వాలి మీరు అని చెప్తారు. మాకే ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ సినిమాని మాకే ఇవ్వాలి, ఈ 10 కోట్లు మీరు తీసుకోండి అని చెప్తారు. ముందుగానే డబ్బులు తీసేసుకుని సినిమా మీద పెడతారు. వాళ్ళు ఇవ్వకపోయి నేను అడుగుతారు, ఈ ఏరియాకి మేము ఎవరికి సినిమా ఇవ్వాలి, ఒక 10 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఈ ఏరియా సినిమా హక్కులు ఇస్తాం, మార్కెట్ ఇది, సినిమా హక్కుల కోసం 10 కోట్లు కావాలి మాకు అంటే 10 కోట్లు ఇస్తాడు. ఒక దగ్గర నుంచి 20 కోట్లు ఇస్తాడు, ఒక దగ్గర 30 కోట్లు ఇస్తారు, తీసేసుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ల సొమ్ము, ఫినాన్షియర్ల సొమ్ము, మీరన్నారే బినామీల సొమ్ము, ఇవన్నీ తీసుకుని సినిమా తీస్తారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకున్న సొమ్ముతో ప్రాబ్లం రాదు, ఫినాన్షియర్లు ఇచ్చిన డబ్బుతో ప్రాబ్లం రాదు. కానీ ఎవరైతే ఈ బినామీల సొమ్ము ఉంటుంది, బ్లాక్ మనీతో పెట్టి సినిమా తీస్తారే, అక్కడ ప్రధానంగా ప్రాబ్లం వస్తుంది. ప్రతి చోట ఈ బ్లాక్ మనీతో సినిమా తీయడం అనేది ఉంటుంది, కానీ అది బయటికి ఎప్పుడు తీయాలి? ఈ ఐటీ సోదాల్లో రావాలి. ఏ రోజైనా వచ్చిందా? ఇన్ని సినిమాలు నేను చూస్తున్నాను, పాన్ ఇండియా సినిమాలు మొదలైనప్పటి నుంచి ప్రతి నిర్మాత ఇంటి మీద మొదలైన
సినిమా రిలీజ్ అయిన వారంలోనే వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. సో నేనేమంటానంటే ఇవంతా కూడా కంటి తుడుపు చర్యలుగా చేయడమే తప్ప నిజంగా చిత్తశుద్ధితో మీరు కొడితే డెఫినెట్గా బోలెడు మంది బండారం బయటపడుతుంది. ఐటీ శాఖ అంత నిబద్ధతతో పనిచేస్తుందని నేను అనుకోను. ఇవాళ కూడా జరగట్లేదు. మీరు చూడండి, ఇవాళ రేపు కూడా మళ్ళీ దాడులు జరుగుతాయి. వరుసగా 2 రోజుల పాటు సోదాలు చేశారు, ఏమీ దొరకలేదు అంటారు. తర్వాత ఏమీ దొరకలేదు, లేకపోతే ఏదో నామినల్గా ఏదో దొరికినాయి, ఒక అకౌంట్ సీజ్ చేసామంటాడు. ఆ తర్వాత అకౌంట్ కూడా ఓపెన్ అయింది. ఇవాళ దాదాపు 100 మంది ఇవాళ తెల్లవారుజామున 6 గంటల నుంచి దిల్ రాజు గారి ఇంట్లో, అలాగే మైత్రి మూవీస్ వాళ్ళ ఇంట్లో, మ్యాంగో రామ్ ఇంట్లో, ఇలాగా రకరకాలు, ఇంకా నాగవంశీ ఇంట్లో కూడా జరుగుతాయి రేపో ఎల్లుండో నాకు తెలిసి. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తారు. పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన సినిమాల్లో సోదాలు చేస్తారు. ఎస్పెషల్లీ దిల్ రాజు గారి మీద దాడి చేయడానికి రీజన్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో 450 కోట్ల రూపాయలు రామ్ చరణ్ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం ఖర్చు పెట్టాను అని చెప్పారు. దాని గురించి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, సినిమా బడ్జెట్ చాలా తక్కువ, సంక్రాంతికి వస్తున్నాం, కానీ ఆ సినిమా ఇవాళ వాల్తేరు వీరయ్యని దాటిపోయిందని ఒక చోట, బాహుబలిని దాటిపోయిందని ఒక చోట, ఆర్ఆర్ని దాటిపోయిందని ఒక చోట, పుష్పాన్ని దాటిపోయిందని ఒక చోట, ఈ రకమైన ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికే 236 కోట్లేమో కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. నిజంగా ఎంత కలెక్ట్ చేసింది, మీరు ఎంత సినిమా ఎంత పెట్టి తీశారు, మీ ఆదాయం ఎంత, మీరు ఆదాయ పన్ను ఎంత కట్టాలా, ఇలాంటి వాటి కోసం సెటిల్మెంట్ కోసం చేస్తారు. ఇవన్నీ డెఫినెట్గా అంత ఇబ్బందికరంగా మనం ఏదో ఇందులోంచి సంచలనమైన విషయాలు బయటపడిపోతాయి, ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మనకు తెలియని విషయాలు, బోల్డైన ఆసక్తి విషయాలు బయటకు